ఒకరికొకరు చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న ఈ తాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న ఈ తాంజలుండాలి ఈ తాంజలుండాలి ఈ తాంజలుండాలి. చెప్పండి చందు. ఫినిష్. అనుకున్నదంతా అయింది. చందు నీ ఫోన్లో. ఇప్పుడెలా? భోజనం అయిందా? పడుకున్నారా? అవును. సారీ, డిస్టర్బ్ చేసినట్టున్నాను. పర్వాలేదు, నా కోసమే కదా. సరే పడుకోండి, పొద్దునే వస్తాను. అలాగే. గీతను దించేసావా? ఇద్దరం కలిసి డిన్నర్ చేశాం. తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశాను. థ్యాంక్స్. ఉండనా? గుడ్ నైట్. ఏంటి, నిద్ర పట్టడం లేదా? అవును. సారీ, నేను ఒంటరిగా ఉన్నానని నువ్వొస్తే నిన్ను ఒంటరిగా వదిలేసి నేను నిద్రపోయాను. ఏం పర్లేదు, నువ్వెళ్ళి పడుకో. నువ్వురా. ఎక్కడికి? నా రూమ్లో పడుకో. అక్కడెందుకు? నాకిచ్చిన రూమ్ బాగానే ఉంది. కానీ నిన్నక్కడ ఒంటరిగా వదలడం నాకు బాలేదు. రా, వెళ్ళి పడుకుందాం. పడుకో, పడుకో. ఏంటిది? చందు లెటర్ చూడలేదా? ఎందుకు చూడలేదు? ఏమైంది? లిఫ్ట్ చేయవే. ఓ మై గాడ్. ఒసే నిహారిక, ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయవే. ఒక్కసారి లిఫ్ట్ చేయవే. నువ్వెక్కడున్నావో ఒక్క మాట చెప్పవే. నా ప్లాను, నా డబ్బు, నా టైము, నా భవిష్యత్తు మొత్తం అన్నీ నాశనం అయిపోతున్నాయి. ఒక్కసారి లిఫ్ట్ చేయవే. లిఫ్ట్ చేయి.
ఒక్కసారి లిఫ్ట్ చేయవే, నీకు దండం పెడతానే. ఒక్కసారి లిఫ్ట్ చేయవే, ఒక్కసారి లిఫ్ట్ చేయవే. మన ఆఫీస్కి మనం వెళ్ళడానికి కూడా ఇంత కంగారేంట్రా? కాస్త ప్రశాంతంగా తిని వెళ్ళొచ్చుగా. అమ్మా, అవతల ముంబై కలెక్టర్ నుంచి పార్టీస్ వచ్చారు. నేను కూడా లేటుగా వెళ్ళాను అనుకో, మన ఆంధ్ర వాళ్ళ పరువు ఏమవుతుంది చెప్పు. అఘోరించినట్టే ఉంది. ఆ తినేదన్నా మెల్లగా తిను. నమస్కారం వదిన గారు. సుబ్బారావు గారా? నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. బాగున్నావు బాబు? బాగున్నానండి. మీరేంటి ఇంత సడన్గా వచ్చారు? ఏదైనా పని మీదనా? అదేంటి బాబు మీరే? అదేం మాట్రా, పని మీద చూడ్డానికొచ్చారో చూడ్డమే పనిగా పెట్టుకొచ్చారో మన ఇంటికొచ్చారు. అదే సంతోషం. ఒక్క నిమిషం సుబ్బారావు గారు, మీకు టిఫిన్ తెస్తాను. అలాగే. అదేంటి బాబు మీరు ఫోన్ చేసి రమ్మంటేనేగా నేను వచ్చింది, పని మీద వచ్చారా అని అడుగుతారేంటి? నేనా? నేను ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మన్నానా? ఏంటండి మీరు మాట్లాడేది? అవును బాబు, రాత్రి ఫోన్ చేసి అర్జెంటుగా రండి మాట్లాడాలని కట్ చేశారు కదా. ఏం ప్రాబ్లం వచ్చిందో ఏంటో అని పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏంటి మీరు చేయలేదా? చేయలేదా? మరి ఎవరు చేశారు? అందులోనూ మీ పేరు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే అర్థం కావట్లేదు. తీసుకోండి. మీ ఇంట్లో అందరూ బాగున్నారా? బాగున్నారమ్మా. నేహారికేది కనిపించదే? తను అంజలి ఇంట్లో ఉందండి. ఏ? అంజలి భర్త పోయారు. తను ఒంటరిగా ఉంది. తోడుగా ఉంటుంది కదా అని నేనే నిహారికని అక్కడ ఉంచొచ్చాను. నేను తనతో మాట్లాడాలి. ఒకసారి ఫోన్ చేయకపోయారా? సెల్ స్విచ్ ఆఫ్ చేసింది. ఓ, అయితే మీరు టిఫిన్ చేసి ఫ్రెష్ అవ్వండి. మన ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం. నేను చంద్రశేఖర్ మాట్లాడుతున్నాను. ఆఫీస్కి రావటం హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది. ఈలోపు క్లయింట్స్ని ఎంగేజ్ చేయండి. ఒరే బావా, బావా ఏంట్రా ఇది? ఎప్పుడొచ్చో ఎప్పటిదాకా తాగావు? ఇప్పటిదాకా పడుకున్నావేంట్రా? లేరా లేరా, ఆఫీస్కి వెళ్ళవా? టైం 8:30 అయింది. ఎంతైంది? 8:30. మరి ఇప్పటిదాకా లేపలేదంట రాస్కల్. మై గాడ్, వాడున్నాడు ఎక్కడికైనా అఘోరించాడు. కానీ ఇప్పుడు కాదు, రేపు పొద్దున వచ్చి చెప్తాను. కానీ ఇప్పుడు కాదు, రేపు పొద్దున వచ్చి చెప్తాను. అన్నీ నీకు ఇస్తున్నాను. చాలు.
ఏంటి రాజ్యం అంత హుషారుగా ఉన్నావు ఏంటి కదా? మీ అమ్మాయి కదే చెప్పాగా, రాత్రి చందుతో కలిసి భోంచేసి వచ్చిందని. అప్పటినుంచి అసలు అది భూమి మీదే నిలబడ్డం లేదు. కాఫీ కప్పుతో నేను ఎదురు వెళ్ళినా దానికి నేను కనిపించలేదంటే చూడండి, ఇప్పుడు ఆయన వచ్చి తనతో మాట్లాడతా అన్నట్ట. అవునా? అవునండి, అందుకే ఎలా రెడీ అవ్వాలో తెలియక తెగ ఇబ్బంది పడిపోతుంది మీ కూతురు. ఫోన్లే, భగవంతుడి దయవల్ల నిజంగానే ఆ అబ్బాయి వచ్చి దీన్ని తీసుకెళ్తానంటే అంతకంటే కావాల్సిందే ఉంటుంది చెప్పు. ఆ మాటకొస్తే దాని జీవితానికే కాదు మన జీవితాలకు కూడా మంచి జరిగినట్టే కదా. నిజమేనండి, మంచి వెనుక చెడు, చెడు వెనుక మంచి ఉంటాయంటారు. పాపం సూర్యపోయి అందరికీ జీవితం విలువలు చెప్పినట్టయింది. నిజమే. సరే, ఏం చేస్తాం? మీరు త్వరగా రెడీ అవ్వండి. ఈరోజు ఆఫీస్ మానేయండి. అల్లుడు గారు ఏ టైంలో వస్తారో ఏమో. అలాగే. చెప్పు అన్నయ్య, ఎక్కడున్నారు? ఏ ఏం లేదు, వద్దామని. నేను మన ఇంటి వైపే ఉన్నాను. ఇద్దరం కలిసి బయలుదేరదాం కదా అని ఫోన్ చేశాను. నేను ఆల్రెడీ బయలుదేరాను. నువ్వు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి. అది కాదన్నయ్య, నాతో ఏమన్నా పనుందేమోనని. నాకేం అవసరం లేదు. నువ్వు అనవసరంగా విసిగించుకో. నీ మటుకు నువ్వు వెళ్ళు. నాకు అర్జెంట్ పని ఉంది, నేను తర్వాత వస్తాను. ఇదేంటిది? నిహారిక గంట కనిపించకపోతేనే ఏమైందని ఫోన్ చేసేవాడు, ఇంటికి వచ్చేవాడు. రాత్రంతా ఇంట్లో లేకపోయినా ఏం మాట్లాడలేదేంటి? ఏదో తేడా ఉంది. ఏంట్రా నీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదన్నయ్య, ఏం ప్రాబ్లం లేదు కదా అని అడుగుదామని చేశాను. నీకు పిచ్చెక్కిందా? డోంట్ కాల్ మీ అగైన్. ఇదేంటిది అంతా మిస్టరీగా ఉంది? ఇంతకీ నిహారిక ఎక్కడున్నట్టు? మళ్ళీ స్విచ్ ఆఫ్. ఇలా ఏంటిది? ఈ పాటికి చందు ఖచ్చితంగా లెటర్ చూసే ఉండాలి. చూస్తే ఫోన్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు? ఏంటి అతని ఉద్దేశం? క్షమిద్దామనుకుంటున్నాడా? ఇంకేదన్నా చేద్దామనా? ఇదిగో కాఫీ. వద్దు. అదేంటి? కాఫీ అంటే నీకు ఇష్టమేగా? ఇష్టమే, కానీ ఎందుకో తాగబుద్ధి కావడం లేదు. ఏ దేని గురించైనా వర్రీగా ఉందా? అదే ఎగ్జామ్స్ పాస్ అవుతానా లేదా అనేమన్నా వర్రీగా ఉందా అంటున్నాను. అబ్బే అదేం లేదు, ఏంటో ఏదోలా ఉంది. రండి. అంజలి, ఈయన సుబ్బారావు గారు. నమస్తే. నిహారిక మేనమావ. ఈవిడే అంజలి అంటే. సారీ అమ్మా, ఇప్పుడే విన్నాను. చాలా బాధగా ఉంది. ఈ వయసులో నీకు రాకూడని కష్టం. ఇదేంటి, నా గురించి చెప్పడానికి మావయ్యని పిలిపించాడా? అందరి ముందు అడుగుతాడా? ఇప్పుడెలా? మీరు కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తెస్తాను. బాగున్నావమ్మా? నాకే బాగానే ఉన్నాను, పర్లేదు. అవును, సెల్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? అడుగుతుంటే చెప్పవేమే? చెప్పు, ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? ఊరికే మోయా, చిరాగ్గా ఉండి మనసు బాగోక.
ఎవరితో మాట్లాడాలనిపించక కాఫీ తీసుకోండి. నిన్నటి నుంచి అలాగే ఉంది తను. కారణం అడిగినా చెప్పడం లేదు. మొహమాటంగా టెన్షన్గా ఉంది. నిహారిక నీతో కొంచెం మాట్లాడాలి. ఒకసారి లోపలికి వస్తావా?